పోలవరం ప్రాజెక్టు పనులు చకచకా జరుగుతున్నాయి. అంతే వేగంగా ముంపు బాధితులకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని ప్రభుత్వం చూస్తోంది. అయితే కొందరు అధికారులు దళారుల తీరుతో ఆర్ఎండ్ఆర్ పనులు ముందుకు కదలటం లేదు. లంచాల కోసం ఆలస్యం చేస్తున్నారని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. పోలవరం నిర్వాసితులకు భూములిచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నా కొందరు అధికారులు దళారుల తీరుతో ఆలస్యమవుతోంది. చింతూరు, విఆర్పురం మండలాల నిర్వాసితులు తమకు బుట్టాయిగూడెం మండలం కోయరాజమండ్రిలో భూములు ఇప్పించాలని 2 ఏళ్ల క్రితం అర్జీలు పెట్టుకున్నారు. ఆ మేరకు భూసేకరణ ప్రత్యేక అధికారి కార్యాలయ అధికారులు కోయరాజమండ్రిలో భూములను చూశారు. అక్కడి భూ యజమానులతో మాట్లాడారు. ఎకరా 12 లక్షల చొప్పున ఇవ్వడానికి వారు ముందుకొచ్చారు. వారి భూముల వివరాలు, రైతుల పేర్లతో 2023 మార్చిలో నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పట్లో ప్రత్యేక అధికారి కార్యాలయ అడ్మినిస్ట్రేటర్ గా ఉన్న ఐఏఎస్ ప్రవీణ్ ఆదిత్య చాలా వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు. రైతులతో సంప్రదింపులు జరిపి వారంలోనే రైతుల ఖాతాల్లో పరిహారం నగదు జమవుతుందని చెప్పారు. ఇంతలో ఎన్నికల సమయంలో ఆయన బదిలీ అయ్యారు. తర్వాత కొందరు అధికారులు లంచమిస్తేనే భూములు తీసుకుంటామని ప్రక్రియ ముందుకెళ్లకుండా జాప్యం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లంచాలు ఇచ్చేందుకు ససేమిరా అనడంతో భూసేకరణ ప్రక్రియ ముందుకు కదలడం లేదు. మాకు బుట్టాయిగూడెం మండలం కోయరాజమండ్రిలో పొలాలు ఉన్నాయండి. ల్యాండ్ టు ల్యాండ్ అడిగారు. గవర్నమెంట్ సైడ్ నుంచి ఇస్తామంటే సర్లే మేము ఇస్తామని మేము పెట్టామండి. 2023 మార్చి 7వ తారీఖున ఫస్ట్ ప్రకటన పడిందండి. మళ్ళీ సర్వే అయిన తర్వాత మార్చి 23న 2వ ప్రకటన పడిందండి. మేము అధికారుల దగ్గరికి తిరుగుతున్నామండి. అయితే ఈ బ్రోకర్స్ మధ్యలో ఇబ్బంది పెట్టి మేమే చేయిస్తున్నాము, మాకు డబ్బులు ఇవ్వండి వీళ్ళు ఇబ్బంది పెట్టారండి. 125 ఎకరాలు పెట్టామండి. అయితే ఈ డబ్బులు ఇవ్వాలని ఉన్న వాళ్ళందరూ డ్రాప్ అయిపోయారండి. మేము 62 ఎకరాలకే మిగిలేవండి. కాగితాలన్నీ రికార్డు అయిపోయిందండి. అయిపోయాక మీకు వారం రోజుల్లో డబ్బులు పడతాయి, మీరు అమౌంట్ ఎంత వచ్చినాయో నోట్ చేసుకోమని క్లర్క్ చెప్పాడండి. మళ్ళీ మేడం దగ్గరికి వెళ్ళామండి, సరళవందరం గారి దగ్గరికి. ఈ భూములేమో ట్రైబుల్ వద్దన్నారు అని చెప్పి వెనక్కి పంపించేశాడండి. సరళవందరం గారు తిరుగుతూనే ఉన్నామండి. అలాగా ఇప్పుడు కూడా అవ్వలేదు సార్. మాకు ఈ సరళవందనం గారు మా ఫైల్ని తొక్కుపట్టడం వల్ల మా పని అంతా అయిపోయిందండి. మేము ఇప్పటికీ కూడా ఎటువంటి కమిషన్ లేకుండా గవర్నమెంట్ వారికి మా ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామండి. ఆవిడ రకరకాల కారణాలు సాకులు చెప్తుందండి. ఆవిడ ఏమని, మీ ల్యాండ్స్ ఎస్టీస్ వద్దన్నారు, అందువల్ల నేను చేయలేకపోతున్నానని చెప్పి ఒకసారి చెప్పిందండి. ఈవిడ రకరకాల సాకులు చెప్పి కమిషన్ కోసం ఆశించి మా ఫైల్ తొక్కుపట్టిందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నామండి. మేము వెళ్ళిన ప్రతిసారి కూడా మాలో ఒకరికి ఫోన్ చేసి మీరు డబ్బులు ఇస్తేనే కానీ మా పనులు అయ్యేలాగా లేవని చెప్పి మధ్యలో ఉన్నటువంటి ఈ బ్రోకర్లు వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మా మీద ఫాల్స్ కేసులు కూడా, లేనిపోని కేసులు కూడా ఈ మధ్యవర్తులు పెట్టించడం జరిగింది. అధికారుల తీరుతో భూములిస్తామని ముందుకు వచ్చిన యజమానులు వెనక్కి వెళ్లిపోయారు. పోలవరం ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ విషయంలో కొందరు అధికారులపై స్థానిక నేతలు ఇటీవల సీఎంను కలిసి ఫిర్యాదు చేశారు.